అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ సదాశివునైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ బాగుండాలి. ముందు ముఖ్యంగా మీరందరూ బాగుండాలి. మా వీడియోలు చూడాలి. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వాలి. అలాగే కామెంట్ కూడా చేయాలి. మేము చేసే పనిలోనే ఏమైనా అవకతవకలు ఏమైనా ఉన్నా చెప్పాలి. అలాగే మంచిని చెప్పాలి, చెడుని చెప్పాలి ఖచ్చితంగా. ఈరోజు కుమారి నేనైతే తోటలోకైతే వచ్చాము. దేనికొచ్చాం కుమారి? బంతి మొక్కలొడ్డానికి. బంతి మొక్కలైతే బాగా పెరిగాయండి. ఆ పెద్ద పెద్దవైతే తీసైతే ఇక్కడ సగముడుస్తాము. ఉన్నవేమొచ్చేసి మన కొత్త గుడ్లు కొత్త గుడ్లోనైతే ఊడాలనేసైతే మేమనుకుంటున్నాము. మరి మనమైతే వీడియోలోకెళ్ళిపోదాం. మన మొక్కలైతే తీద్దాం. చలో ఎళ్ళిపోదాం. కుమారి కత్త తెచ్చావా? ఇక్కడే ఉంది కదా! ఆహా! సరే, సరే అయితే. చూడండి మన బంతి చెట్లయితే చాలా మంచిగా ఏపిగ్గా అయితే అయ్యాయి. అసలు నిన్న మొన్న పదునొచ్చిందండి. అక్కడ ఉడుద్దామనంటే పదునవ్వలేదు. తోటయితే మాత్రం పదునవ్వలేదు. పదునవ్వకపోయేటప్పటికి మనకేటంటే అలాగే ఇగో మిరప మొక్కలు కూడా అలాగనే ఉన్నాయి. అక్కడే ఉడుద్దామని చెప్పేసి. ఈ 2, 3 రోజులు బాగా అయితే వర్షం పడుతున్నాయి. అలాగే మనకి ఏటంటే పని మనుషులైతే అంటే కూలోళ్ళు కూడా మనకి అయితే దొరకడం లేదు. అవి బట్లు పోల్చాలి. బట్లు పోల్చి ఇగోండి మొక్కకి గ్యాప్‌కి మనం మొన్న ఇగో అది ఇవి ఊడిసాం కదా! ఈ పాత తోటలోన. అలాగా మొక్కకి గ్యాప్ అయితే మనం ఊడాలనుకుని అలాగైతే ఉంచాము. అది కూడా ఏపిగ్గా మంచి నల్లగా భలేగుంది. ఇప్పుడైతే మనం ఇగో పెద్ద పెద్ద మొక్కలైతే మనం తీద్దాము. దీనికి ఏరు శాతం అయితే ఎక్కువండి. చూడండి. పెద్దది తీస్తే చిన్నది కూడా ఇలా వచ్చేస్తది. ఏరు ప్రతి మొక్కకును మనకి ఏరు అనేది ఎక్కువుంటది. చాలా చాలా ఎక్కువుంటది. చూడండి ఇప్పుడు ఈ మొక్కేమో వచ్చేసి మనకి ఫీటున్నర ఇలాగ అయితే పెరిగిందండి. ఫీటున్నర అయితే వచ్చింది. ఈ మొక్క మంచి ఏపిగ్గా ఉంది. చాలా బావుంది. బాగా పెద్ద మొక్కలే తీయండి. పెద్ద మొక్కలే తీస్తాము. అక్కడక్కడ చిన్న మొక్కలొస్తాయి. హ్మ్. చూడండి మనకి మంచిగా ఏపుగా అయితే ఉన్నాయి. ఇలాంటి మొక్కలు మనకి పెద్ద మొక్కలు ఉడుచుకుంటే, ముదర మొక్కలు ఉడుచుకుంటే త్వరగా మంచిగా పువ్వులైతే వస్తాయి. మరీ చిన్న మొక్కలేసామనుకో అది ఏంటంటే మనం వేసినంటే తట్టుకోలేవు. 2 రోజులు వర్షం పడలేదనుకో తట్టుకోలేవు. చచ్చిపోతాయి మొక్కలు. ఇప్పుడు మనం చూడండి పెద్ద మొక్కలు తీయడం వల్ల దీనికేమొచ్చేసి కాండానికి ఈ ఏరు శాతానికి మనకి మట్టి ఉంది కదా! ఈ మట్టే సరిపోద్దండి ఇంచుమించు దీని తడికి. బావుంటది. ప్రతి మొక్కకును చూడండి ప్రతి మొక్కకి అసలు తల్లేర్లకే ఇంతగానం మట్టి ఉంటే ఏంటంటే మనం ఇక్కడ వరకు మనం ఇగో ఇప్పుడు నేను పట్టుకున్నానా ఇక్కడ చేతి వరకు మనము దీనికి ఉడిస్తే ఎట్లా ఉంటదంటే చాలా బాగుంటది. తడి కూడా బాగా ఆరుతది. బావుంటది. చాలా మంచిగుంటాయి. చూడండి కొన్నేమో సీమ బంతి అంటారు. కొంచెం ఎర్రెర్రగా ఉన్నాయి కొన్ని. దగ్గర చూపించు. ఇగోండి ఇది రెడ్డు. కొన్ని కొన్ని తెల్లగుంటాయి. ఇది తెలుపండి. ఇది ఏకదం తెలుపు. ఇది రెడ్డే వచ్చినప్పటికి కొంచెం వేరే లెక్క ఉంటది దీని పువ్వు. దీని పువ్వు వచ్చేసి కొంచెం రెడ్డొస్తది. బావుంటది. చూడు కుమారి తీస్తానన్నావు గానీ, పెద్ద మొక్కలు తీయు. చూడు ఆ చిన్నవి కూడా వచ్చేస్తాయి. దగ్గర అంటే మొదలు మొయ్యి పట్టుకోవాలి. మొదలు మొయ్యి పట్టుకొని ఆ ఏరుని ఎక్కలాగితేనే అగో చూడు అవి చిన్న చిన్నవి వచ్చేసాయా? అందుకు ఏరు మొదలు మొయ్యి పట్టుకోవాలి చెట్టునైతే. వెరీ గుడ్. అలా తీయాలి. అది. నాకన్నా బాగా నువ్వే తీస్తున్నావు కుమారి. అలాగా. కుమారి ఈ రోజుకైతే సరిపోతాయిలే చాలు. ఇక్కడికి ఇవి చాలు. మరి అక్కడికి తక్కువైపోతాయి. కొన్నే ఉన్నాయి. మొక్కలైతే చాలా బాగున్నాయి. రా! అవి మొత్తం తెచ్చెయి.
కుమారి నేను కత్త తెస్తాను. తేండి. పెద్ద గొయ్యి తీస్తే ఏంటి వంక. మట్టి ఉంది కదా కుమారి దాంట్లోనా, ఉమ్. అది అలా పెట్టవచ్చు. ఇలాగా ఇక చూడు గొయ్యి దగ్గర చూపించు. ఇలా మనం తీస్తే నీట్గా తీస్తే చెట్టుకు కూడాను వాసన ఉంటుంది, బాగుంటుంది అనమాట. అలాగా ఇలా పెట్టి తీసేస్తే పద ముందు. తీసింది పెద్ద గొయ్యి తీ బావా, చెట్లు లేకపోతే గాలికి వాలిపోతాయి. అవును పెద్ద చెట్టు కదా అందుకు. కానీ చెట్లతోని మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కుమారి. గత సంవత్సరం వదిన నువ్వు ఊరు వెళ్ళిపోతే వదిన నేను ఊడిసామన్నమాట. ఇదే బంతి చెట్లు ఇలాగా చాలా మంచిగా పూసాయి. ఇంకోటి ఏంటంటే మనకి చీడపీడల గురించి చాలా బాగుంటుంది కుమారి ఇది. దీనికి ఏం జబ్బు రాదు కదా. దీనికి జబ్బు రాదు కాదు. దీని మీద మన జామ చెట్టు మీద మనకి చీడపీడలు వెళ్ళవు. ఇది కానీ ఉంటే ఇది అట్రాక్ట్ చేస్తుంది అనమాట. పురుగు దీని ఆకు ఎక్కడ లేని పురుగు అంతా దీని మీదకి వస్తుంది. మంచి వాసన వస్తుంది. వాసన మనం ఎలాగైతే లైట్ కానీ మనం ఈ మధ్యలో ఇక్కడ పెడితే ఎలాగుంటుందో, మనం ఇంకొకటి ఏంటంటే ఆ లైట్ కూడా తీయాలి కుమారి. ఆ లైట్ వీడియో కూడా మనం పెట్టాలి. అది రైతులకు కూడాను మంచి ఉపయోగించే మంచి వీడియో. అది మనకు కొంచెం తీరుబాటు లేక మనం చేయట్లేదు, చేద్దాం త్వరలోనే. లైట్ అయితే ఖచ్చితంగా పెట్టాలి, అది కూడా చేద్దాం. కానీ ఈ బంతి నుంచి కూడా చాలా చాలా మంచిది రైతులకి. ఎందుకంటే మరి ఇదొకటి బంతి, మళ్ళీ మొక్కజొన్న, మళ్ళీ కందులు ఇలాంటివి కొన్ని ఉంటాయి కుమారి. ఏంటి పద్ధతి ఇలాంటివి ఈ 3-4 జాతులు ఉంటాయి మనకైతే. ఈ రెండు మూడు తెలుసు. ఇలాంటివి ఏంటంటే రైతుకి చాలా మేలు కోరుస్తాయి. ఎందుకంటే చీడపీడలు రాకుండా. పొడిసే కుమారి ఇలాంటివి ఏంటంటే ఒకటే ఊడు, రెండేసి వద్దు. చీడపీడల నివారణ అయితే చాలా బాగుంటాయి కుమారి. ఇవి రైతుకి చాలా మేలు చేకూరుతాయి అన్నమాట. డాక్టర్సే చెప్తారనమాట ఏంటంటే ఇలాంటివి వేయండి మొక్కల మధ్యలో అని చెప్పేసి. కృషి విజ్ఞాన కేంద్రం కానీ మన నైరా ఉంది కదా, మన శ్రీకాకుళంకి వెళ్ళే ఏంటంటే పెద్ద వరం నైరా వాళ్ళు. నైరా పెద్ద కాలేజ్ ఉంది కదా, వాళ్ళు చెప్తారు చిన్న పెద్దవి అలాంటప్పుడు చిన్న మొక్క ఉంది కదా అది వేయి. మరి అలా ఎడదీకు, చిన్న పెద్ద వేసిలే. అది తినకుండా మొక్క అది వంగకూడదు. మొక్క ఇప్పుడే వంగిందనుకో తర్వాత కష్టం. మొక్క అయితే మాత్రం తినకుండాలి కుమారి. కొంచెం ఉన్నాయా? సరే సరే సరే. లాస్ట్ ఆకు మరి. సరే సరే కథ పట్టుకుని పద. చూడండి ఓన్లీ సెంటర్ ఆఫ్ పాయింట్లోనే వేసాము, సెంటర్ బట్లోనే వేసాము. మరి ఇంకెక్కడ వేయలేదు. ఎందుకంటే వేరే దగ్గర అయితే మనకి శ్యామ అంతర పంటగా అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం ఇబ్బంది అవుద్ది. ఇదిగోండి ఈ సెంటర్లోనే వేసాము మొత్తం. ఇదిగోండి మొత్తం ఇదిగోండి వేసాము. కొంచెం ఎండ తగులుతుంది కాబట్టి వాడుతున్నాయి, అయినా పర్వాలేదు. సాయంత్రం వర్షం పడతా పక్క, ఎందుకంటే మరి డైలీ సాయంత్రం పడుతుంది కాబట్టి ఆ ఎండ చూసుకునే మేమైతే ఇప్పుడు ఊడిసాము అండి. ఈరోజు వీడియో అయితే మన బంతి చెట్టు అన్నది మన మొక్కలకి చాలా అవసరము. మంచి సెక్యూరిటీ అనమాట, మనకి చాలా బాగుంటుంది. అది మీ అందరికీ రైతులకి తెలిసిందే. ఇంకా ఏమైనా చెప్పదలుచుకుంటే, నా పనిలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు కామెంట్ ద్వారా మనకైతే కామెంట్ అయితే పక్కా పెట్టండి ఖచ్చితంగా. ఎందుకంటే మన అందరం రైతులు ఒకరినొకరు తెలుసుకున్న దాంట్లో తప్పేం లేదు. అదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. అందరికీ నమస్కారం.